ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నిన్న శ్రావణ సోమవారం కదా, అందుకని నేను నాకు వచ్చినట్లుగా పూజ చేసుకున్నాను. ఇప్పుడు చాతుర్మాస్యం కాబట్టి ఈ 4 నెలలు చాలా పవిత్రమైన రోజులు. అంటే చాతుర్మాస్యం అంటే శ్రావణ, భాద్రపద, ఆశ్వేజ, కార్తీక మాసం. ఈ 4 నెలలు చాలా పవిత్రమైనవి. ఈ 4 నెలల్లో కొందరు 16 సోమవారాలు వ్రతం చేస్తారు, కొందరు ఏకాదశులు చేస్తారు. అలా అన్ని రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు. ఏకాదశులతో పాటుగా సోమవారాలు కూడా 2 కలిపి చేస్తారు. లాస్ట్ ఇయర్ నేను కూడా చేసుకున్నాను. ఈ ఇయర్ మాత్రం వ్రతంలా కాకుండా పూజలా చేద్దాం అనుకుంటున్నాను. శ్రావణ మాసం అంటే మనకి శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు గుర్తుకొస్తాయి. కానీ శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం ఎంత ఇంపార్టెంటో అలాగే శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు కూడా అంతే పవిత్రమైనవి. అసలు శ్రావణ మాసానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే శ్రవణ నక్షత్రంలో వచ్చే నెల కాబట్టి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం అన్నమాట. అందుకే ఈ నక్షత్రం వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే ప్రతి వెంకటేశ్వర స్వామి గుడిలో శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తారు. ఇలా ప్రతి నెలలోనూ జరుగుతుంది. నాకైతే భగవంతుడు అంటే చాలు ఏదో తెలియని ఇష్టం, నమ్మకం, భక్తి, గౌరవం అన్నీ ఏదో ఒక పెద్ద దిక్కు వెనుకుండి నడిపిస్తున్నట్లే అనిపిస్తుంది. అసలు ఎవరికైనా దైవభక్తి ఉండాలనేది నా విశ్వాసం. ఎందుకంటే ఒకప్పటి రోజుల్లో పెద్దవాళ్ళు కొడతారనో తిడతారనో పిల్లలకు భయం ఉండేది. కాబట్టి వాళ్ళు అనవసరమైన విషయాల జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మనం పిల్లల్ని కావాలని భయపెట్టట్లేదు, భయం నేర్పట్లేదు. ఒక్క దెబ్బ కూడా వేయకుండా చాలా అపురూపంగా పిల్లల్ని పెంచుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకి దైవభక్తి అలవాటు చేస్తే వాళ్ళకి ఏదైనా బ్యాడ్ థింగ్స్ చేసేటప్పుడు దేవుడు చూస్తాడు అన్న భయం వల్ల వాళ్ళు అలాంటి పనుల జోలికి వెళ్లకుండా ఉంటారు. మీరు పిల్లలకి రోజు స్కూల్కో కాలేజ్కో వెళ్ళే ముందు కనీసం 1 నిమిషం అయినా దేవుడి ముందు కూర్చుని దండం పెట్టుకునే అలవాటు చేయండి. అలాగే వాళ్ళ బర్త్డేస్ వచ్చినప్పుడు వాళ్ళతో దేవుడి ముందు దీపం పెట్టించండి, గుడికి తీసుకువెళ్ళండి. ఇలా చేయటం వల్ల వాళ్ళకి నెమ్మదిగా దైవభక్తి అలవాటు అవుతుంది. అలా అలవాటు అయితే వాళ్ళు మంచి మార్గంలో పెరిగి బుద్ధిమంతులుగా తయారవుతారు. కొందరు ఏం చేస్తారంటే కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం దేవుణ్ణి తలుచుకుంటారు. అదే సంతోషంగా ఉన్నప్పుడు అస్సలు తలుచుకోరు. కష్టాల్లో ఉన్నప్పుడే పూజలు చేస్తారు, సంతోషంగా ఉన్నప్పుడు అసలు తలుచుకోరు. మేము కష్టాల్లో ఉన్నాం, ఇన్ని పూజలు చేసాం, కానీ మా కష్టాలను తీరలేదు అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అలా కాదు, మీరు ప్రతిరోజు దేవుణ్ణి పూజించండి, నమ్మకం ఉంచండి. మీరు ఎలా ఉన్నా దేవుణ్ణి తలుచుకోండి. సంతోషంగా ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఎలా ఉన్నా దేవుణ్ణి తలుచుకోండి. కొందరు నేను చాలా పూజలు చేశాను కానీ నాకే అన్ని కష్టాలు వస్తున్నాయి అని బాధపడుతూ ఉంటారు. అలా ఎప్పటికీ కాదు. మీకు ఏదో పెద్ద కష్టం నుంచి తప్పించి చిన్న కష్టంతో దేవుడు ఆదుకున్నాడని నమ్మండి. ఎవరైతే ఇంతవరకు నిత్యం పూజించడం అలవాట్లేదో వాళ్ళు ఈ రోజు నుంచే ప్రారంభించండి. అమృతాన్ని కూడా విషం చేస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తారు. అందుకే ఈరోజే ప్రారంభించండి. అలాగే మీ ఇంట్లో రోజు దీపం పెట్టండి, ధూపం వేయండి, ఏ పండో నైవేద్యం పెట్టండి. పళ్ళు లేకపోతే 1 గ్లాస్ పాలల్లో కొంచెం పంచదార వేసి నైవేద్యం పెట్టండి. మీరు ఇద్దరూ జాబులు చేసే వాళ్ళైతే టైం లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ దీపం పెట్టడానికి 5 నిమిషాలు కూడా టైం పట్టదు. ఆలోచించండి. మీ ఆలోచన మీ జీవితాన్ని మార్చగలరు. మనం మారితే మన ఫ్యామిలీ కూడా మారుతుంది. మీరు అందరికీ మార్గదర్శకులు అవుతారు. ఆలోచించండి.